ఓం శాంతి 3వ తారీఖు అగస్ట్ నెల 2021। मीठे बच्चे, बाप दादा की याद प्यार लेनी है तो सर्विसेबल बनो। बुद्धि में ज्ञान भरपूर है तो वर्षा करो। మధురమైన పిల్లలు, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు తీసుకోవాలి అనుకున్నట్లయితే సేవాదారులుగా అవ్వండి। బుద్ధిలో జ్ఞానం సంపన్నంగా ఉన్నట్లయితే వర్షించండి। प्रश्न, कौन सा नशा भरे हुए बादलों को भी उड़ा कर ले जाता, बरसने नहीं देता है। ఎటువంటి నష మేఘాలని కూడా ఎగరగొట్టేస్తుంది, వర్షింప చేయనివ్వదు। జవాబు, अगर फालतू देह अभिमान का नशा आया तो भरे हुए बादल भी उड़ जाएंगे। ఒకవేళ వ్యర్థమైన దేహాభిమానం యొక్క నష వచ్చినట్లయితే నిండిన మేఘాలు కూడా ఎగిరిపోతాయి। బర్సెంగే भी तो सर्विस के बदले डिसर्विस करेंगे। ఒకవేళ వర్షించినప్పటికీ సేవకి బదులు డిసర్వీస్ చేస్తారు। अगर बाबा से प्यार नहीं, उनसे योग नहीं तो ज्ञान होते हुए भी जैसे खाली है। ఒకవేళ బాబా పైన ప్రేమ లేకపోతే, వారితో యోగం లేకపోతే, జ్ఞానం ఉన్నా కూడా ఎలా అయితే ఖాళీ అయినట్లే। ऐसे खाली बादल अनेकों का कल्याण कैसे करेंगे। ఇలా ఖాళీ మేఘాలు అనేకుల కళ్యాణం ఎలా చేయగలరు। ఓం శాంతి। బాకీ థోడే బాదల్ బచే హై, మిగిలిన కొంచెం మేఘాలు ఉన్నాయి। जैसे बरसात जब कम हो जाती है तो सागर के ऊपर बादल नहीं होते हैं, ठंडे हो जाते हैं। ఎలాగైతే వర్షం ఎప్పుడైతే తగ్గుతుందో సముద్రం పైన మేఘాలు ఉండవో అప్పుడు చల్లబడుతుంది। वैसे यहाँ भी ठंडे हो जाते हैं, అలాగే ఇక్కడ కూడా చల్లబడుతున్నారు। बादल उनको कहेंगे जो रिफ्रेश हो जाकर वर्षा बरसाते हैं। మేఘాలు అని ఎవరిని అంటారంటే ఎవరైతే రిఫ్రెష్ అయి వెళ్ళి వర్షం కురిపిస్తారో। अगर कोई बरसात नहीं करते तो उनको बादल थोड़े ही कहेंगे। ఒకవేళ వర్షం కురిపించకపోతే వారిని మేఘాలు అని అనరు। యహే జ్ఞాన్ బాదల్, ఇక్కడుండేవి జ్ఞానం అనే మేఘాలు। वो है पानी के बादल, బయటున్నవి నీటి మేఘాలు। ज्ञान के बादल आते हैं जब सीजन होती है। జ్ఞానం యొక్క మేఘాలు వస్తాయి సీజన్ వచ్చినప్పుడు। రిఫ్రెష్ జాకర్ औरों को रिफ्रेश करती है, రిఫ్రెష్ అయి వెళ్ళి ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు। బాదల్ भी नंबरवार होते हैं, మేఘాల్లో కూడా నంబర్వార్గా ఉంటారు। कोई तो बहुत जोर से बरसाते हैं, కొంతమంది చాలా ఎక్కువగా వర్షిస్తారు। बादलों का काम है बरसना और मुरझाए हुए पौधों को रिफ्रेश करना। మేఘాల పని వర్షించటం, ముడుచుకుపోయిన మొగ్గలని రిఫ్రెష్ చేయటం। जिनमें पूरा ज्ञान है वो छिपकर नहीं बैठते हैं, ఎవరిలైతే పూర్తి జ్ఞానం ఉంటుందో వారు దాంకుని కూర్చోరు। उनको बाबा का डायरेक्शन भी नहीं चाहिए, వారికి బాబా యొక్క డైరెక్షన్ కూడా అవసరం లేదు। వారి పేరే మేఘాలు। ఆతే హే బర్కర్ బరస్నే కే లియే, వస్తారు నింపుకుంటారు వర్షిస్తారు। జహా దేఖే కల్రాట్ జమీన్ హై తో జాకర్ సబ్జ్ కర్నా చాహియే, ఎక్కడైతే బంజరు భూములు ఉంటాయో అక్కడికి వెళ్ళి పరిశీలించాలి। మహారథీ బచ్చే తో సబ్ సెంటర్స్ కో అచ్చి రీతి జాన్తే హై, మహారథీ పిల్లలకైతే అన్ని సెంటర్స్ మంచి రీతిలో తెలుసు। బాబా అంటున్నారు పేరే మేఘాలు కదా, మహారథీ బచ్చే, మహారథీ పిల్లలకి అన్ని సెంటర్స్ తెలుసు। కౌన్సా సెంటర్ ఠండా హై, ఏ సెంటర్ చల్లగా ఉంది। కిస్ సెంటర్ కే బచ్చోं को జాస్తి తుఫాన్ ఆతే హై, ఏ సెంటర్లో ఉండే పిల్లలకి ఎక్కువ తుఫాన్లు వస్తున్నాయి। మహారథీ సర్వీసెబుల్ అచ్చి రీతి జాన్తే హై, మహారథులకి సేవాదారులకి మంచి రీతిలో తెలుసు అని చెప్తున్నారు బాబా। బాబా भी हमेशा कहते हैं, బాబా కూడా ఎల్లప్పుడూ అంటారు, సర్వీసెబుల్ బచ్చోं को याद प्यार देना, సేవాదారి పిల్లలకు ప్రియ స్మృతులు ఇవ్వండి అని। అచ్చే అచ్చే బాదల్ సర్వీస్ పర్ జాయింగే, మంచి మంచి మేఘాలే సేవకి వెళ్తాయి। ప్రదర్శనీ మే भी कोई सब एक रस नहीं समझाते हैं, ప్రదర్శనీల్లో కూడా అందరూ ఒకే విధంగా తెలియచేరు। ముఖ్య బాత్ హీ యహ హై, ముఖ్యమైన విషయమే ఇది। గీతా కా భగవాన్ నిరాకార్ పరంపిత పరమాత్మ హై,
నాకి సాకారి శ్రీకృష్ణ గీతా భగవంతుడు నిరాకార పరంపిత పరమాత్మ, అంతేకాని సాకారి శ్రీకృష్ణుడు కాదు. समझाने में बड़ा अच्छा ढंग चाहिए, తెలియచేయటం చాలా యుక్తి కావాలి. सारा दिन यही ख्यालात रहने चाहिए कि सबको जाकर जगाए, రోజంతా ఇదే ఆలోచన నడవాలి, వెళ్ళి అందరినీ మేల్కొల్పాలి అని. సబ్ ఘోర్ అంధ్యారే మే పడే హై, అందరూ ఘోరమైన చీకట్లో పడి ఉన్నారు. సబ్కో ప్రేమ్ సే సమఝాతే రహో కి దో బాప్ హై, అందరికీ ప్రేమగా తెలియచేస్తూ ఉండండి ఇద్దరు తండ్రులు అని. ఏక్ హద్ కా ఔర్ దూసరా బేహద్ కా, ఒకరు హద్దులో తండ్రి, ఇంకొకరు బేహద్ తండ్రి. బేహద్ కే బాప్ కో హీ పతిత పావన్ కహతే హై, అనంతమైన తండ్రినే పతిత పావనుడు అని అంటారు. అబ్ తుమ్ బచ్చోం కో బుద్ధి మిలీ హై, ఇప్పుడు పిల్లలేని మీకు బుద్ధి లభించింది. దునియా కే మనుష్య దేఖనే మే బల్ బబకే వాలే హై, పరంతు హై పత్తర్ బుద్ధి, ప్రపంచంలో మనుషులు భలే ఆడంబరం చూపిస్తారు, కానీ అందరూ కూడా రాతి బుద్ధిలుగా ఉన్నారు. బాప్ ఖుద్ కహతే హై ఇన్ సాధు నామ్ వాలోం కా భీ ముఝే హీ ఉద్ధార్ కర్నా హై, బాబా స్వయంగా అంటున్నారు, ఈ సాధు అనే పేరు కలవాళ్ళని కూడా నేనే ఉద్ధరించాలి. ఓ భీ రచయిత ఔర్ రచనా కో నహీ జాన్తే హై, వారికి కూడా రచయిత మరియు రచన గురించి తెలియదు. సతయుగ్ సే లేకర్ ఫిర్ ఏ జ్ఞాన్ ప్రాయలోప్ హో జాతా హై, సత్యుగం నుంచి మొదలుకొని ఈ జ్ఞానం తిరిగి ప్రాయలోపం అయిపోతుంది. పరంతు ఏ కిస్కో భీ పతా నహీ, కానీ ఇది ఎవరికీ తెలీదు. శాస్త్రో మే ఏ జ్ఞాన్ హై నహీ, శాస్త్రాల్లో అయితే ఈ జ్ఞానమే లేదు. ఉస్సే కిస్కి సద్గతి హో నహీ సక్తి, దాని ద్వారా ఎవరికి సద్గతి కూడా జరగదు. గీతా కా మాన్ కిత్నా హై, పరంతు ఓ తో హే భక్తి మార్గ్, గీతకి ఎంత గౌరవం ఉంది, కానీ అదంతా భక్తి మార్గమే. బాప్ తో పతిత పావన్ హై, ఓ బైట్ రాజయోగ్ సిక్లాతే హై, బాబాయే పతిత పావనుడు, బాబా కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తో జరూర్ రాజాయి కే లియే నయీ దునియా చాహియే, తప్పకుండా రాజ్యం కోసం కొత్త ప్రపంచం కావాలి. బాప్ హీ ఆకర్ రాజయోగ్ సిక్లాయింగే, బాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఏ బీ అభి తుమ్కో మాలూమ్ పడా హై, ఇది కూడా మీకు ఇప్పుడు తెలిసింది. జిన్హోం కో కల్ప్ పెహ్లే సమఝాయా హోగా ఉన్కో హీ అభి సమఝాయేంగే ఫిర్ సమఝేంగే, ఎవరికైతే కల్పపూర్వం తెలియచేసి ఉంటారో వారికే ఇప్పుడు తెలియచేస్తారు, వారే తిరిగి అర్థం చేసుకుంటారు. ఏ లడాయి కోయి ఓ నహీ హై, ఈ యుద్ధమేమీ అది కాదు. జైసే హమేషా చల్తీ ఆయి, ఎలాగైతే ఎల్లప్పుడూ నడిచొచ్చే యుద్ధం కాదు. 8-10 వర్ష్ చల్కర్ ఫిర్ బంద్ హో జాయేగి, 8-10 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆగిపోతుందని కాదు. డ్రామా అనుసార్ బాంబ్స్ జో బనే హై ఓ కోయి రఖనే కే లియే నహీ హై, డ్రామానుసారంగా బాంబులు ఏవైతే తయారు చేశారో అవేమీ దాచుకునేందుకు కాదు. పతిత మనుష్యోం కా మౌత్ హోనే బిగర్ సత్యుగ్ ఆయేగా నహీ, పతిత మనుష్యులు మృత్యువు లేకుండా సత్యుగమే రాదు. శాంతి कैसे స్థాపన హో ఏ భీ సమఝానా పడే, శాంతి ఎలా స్థాపన అవుతుందో ఇది కూడా తెలియచేయాలి. శాంతి స్థాపన కర్నా వా శ్రేష్టాచారి దునియా బనానా, శాంతిని స్థాపన చేయటం లేక శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చేయటం ఇది ఒక బాబా పని. బాప్ कहते हैं और संग बुद्धि का तोड़ ఏక్ సంగ్ జోడ్నా హై, బాబా అంటున్నారు ఇతర సాంగత్యాల నుండి బుద్ధిని తెంచి నా ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి. దేహ సహిత్ జో భీ కుచ్ దేఖ్నే మే ఆతా హై ఇన్ సబ్సే తోడ్నా హై, దేహ సహితంగా ఏదైతే కనిపిస్తోందో దీనంతటిని తెంచేయాలి. అబ్ హమ్కో వాపస్ జానా హై తో ఘర్ కో హీ యాద్ కర్నా హై, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంటిని స్మృతి చేయాలి. అభి తుమ్ సమజ్తే హో యహ హై మృత్యులోక్, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, దీని పేరే మృత్యులోకం. హమ్ అమర్ లోక్ మే జానే కే లియే అమర్ కథ సున్ రహే హై, మనం అమర్లోకంలోకి వెళ్ళేందుకే అమర్ కథను వింటున్నాము. దేవతాओं को कहा जाता है दैवी गुणों वाले मनुष्य,
దేవతలని దైవీ గుణాలు కలిగిన మనుషులు అని అంటారు. యహాతో ఏక్ బీ హో నా సకే, ఇక్కడ ఒక్కరు కూడా లేరు. కృష్ణ కెలియే బి కితనీ గ్లాని లిఖ दी है, కృష్ణుడు కూడా ఎంత గ్లాని రాశారు. కుచ్ బీ బుద్ధి మే నహీ ఆతా, ఏది బుద్ధిలోకి రాదు. అభి తుమ్ బచ్చోं को अच्छी रीति పురుషార్థ करना है, దైవీ గుణ్ ధారణ కర్నే హై. ఇప్పుడు పిల్లలైన మీరు మంచి రీతిలో పురుషార్థం చేయాలి, దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. దైవీ గుణ్ కిస్కో కహా జాతా హై, ఓ బీ సమఝాయా జాతా హై. దైవీ గుణాలని దేన్ని అంటారో కూడా తెలియచేయటం జరుగుతుంది. సంపూర్ణ నిర్వికారి జరూర్ బన్నా హై, సంపూర్ణ నిర్వికారిగా తప్పకుండా అవ్వాలి. యహ్ హై ముఖ్య పెహ్లా గుణ్, ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన మొదటి గుణం. జహా తోహా తుమ్ దేఖేంగే పవిత్ర కే ఆగే అపవిత్ర మాథా టేక్తే హై, ఎక్కడెక్కడ మీరు చూస్తారో పవిత్రుల ముందు అపవిత్రులు తల వంచుతారు. సత్యుగ్ మే హై హీ పవిత్ర తో వహా మందిర్ హోతే నహీ, సత్యుగంలో ఉండేవారే పవిత్రులు, అక్కడ మందిరాలనేవి ఏమీ ఉండవు. ఫిర్ జబ్ పూజారీ బంతే హై తో మందిర్ బనాతే హై, తిరిగి ఎప్పుడైతే పూజారీలుగా అయిపోతారో అప్పుడే మందిరాలు తయారు చేస్తారు. జో పావన్ థే వహీ పతిత్ బంతే హై, ఎవరైతే పావనులుగా ఉండేవారో వారే పతితంగా అయిపోతారు. యహ్ హై బహుత్ జన్మోం కే అంత్ కా జన్మ, ఇది చాలా జన్మల యొక్క అంతిమ జన్మ. బాప్ कहते हैं इस पुरानी दुनिया को पुराने शरीर को भी भूलना है. బాబా అంటున్నారు ఈ పాత ప్రపంచాన్ని పాత శరీరాన్ని కూడా మర్చిపోవాలి. ఇస్ పురానీ దునియాకు అబ్ ఖతం హోనా హై, ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి కావాలి. ఇసే ఖలాస్ హోనే మే దేరీ నహీ లగేగి, ఇది సమాప్తి అవటంలో ఆలస్యమైతే అవదు. ఏ పురానీ దునియా ధన్ దౌలత్ మాల్ మిల్కియత్ సబ్ గయి కి గయి, ఈ పాత ప్రపంచం డబ్బు ఆస్తిపాస్తులు సంపదలు అన్నీ అయిపోయాయంటే అయిపోయాయి. థోడే రోజు బాకీ హై, ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. దునియా మే థోడే హీ కిస్కో పతా హై కి ఏ పురానీ దునియా ఖతం హో జాయేగి, ప్రపంచంలో ఎవరికి తెలుసు ఈ పాత ప్రపంచం సమాప్తైపోతుందని. తుమ్ సునాతే హో పరంతు జబ్ విశ్వాస్ బీ బైఠేనా, మీరు వినిపిస్తారు కానీ వాళ్ళకి నమ్మకం కూడా ఉండాలి కదా. భగవాన్ వాచా జబ్ సమఝే తబ్ బుద్ధి మే బైఠే, భగవాన్ వాచాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. బాప్ తుమ్ బచ్చోं को कहते हैं अपने को आत्मा समझ मुझ बाप को याद करो. బాబా అంటున్నారు పిల్లలతో స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి నేను నన్ను స్మృతి చేయండి. బచ్చే జాన్తే హై బేహద్ కా బాప్ హమ్కో రాజయోగ్ సిక్లాతే హై, పిల్లలకి తెలుసు కదా అనంతమైన తండ్రి మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఓ హై సబ్ ఆత్మాओं కా బాప్ సబ్ బ్రదర్స్ హై, ఆయన ఆత్మలకు తండ్రి అందరూ సోదరులే. స్వర్గ మే సభీ బ్రదర్స్ సుఖీ థే, కలియుగ్ మే సభీ బ్రదర్స్ దుఃఖీ హై, స్వర్గంలో బ్రదర్స్ అందరూ సుఖీలుగా ఉంటారు, కలియుగంలో సోదరులందరూ దుఃఖీలుగా అవుతారు. సభీ ఆత్మాయే నరకవాసీ హై, ఆత్మలందరూ నరకవాసీలే. సిర్ఫ్ ఆత్మతో నహీ హోగీ నా శరీర్ భీ తో చాహియే, కేవలం ఆత్మ ఒకటే ఉండదు కదా శరీరం కూడా కావాలి. అబ్ తుమ్ బచ్చోं को ఆత్మాభిమాని బన్నా హై, ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి. ఇస్మే హీ మెహనత్ హై, ఇందులోనే శ్రమ ఉంది. మాసీకా ఘర్ నహీ హై, ఇదేమి పిన్నమ్మ గారింటికి వెళ్ళినంత సులభం కాదు. ఏ అవస్థ పక్కి తబ్ హో జో పెహ్లే ఏ నిశ్చయ హో కి పరం పితా పరమాత్మ హమ్కో పఢాతే హై, ఈ అవస్థ పక్కాగా ఎప్పుడుంటే అప్పుడు మొదట మీకు నిశ్చయం ఏర్పడాలి పరంపిత పరమాత్మ మమ్మల్ని చదివిస్తున్నారు అని. శివ్ బాబా ఆతే హీ హై ఈ శరీర్ ద్వారా పఢానే, శివ్ బాబా వచ్చేదే ఈ శరీరం ద్వారా చదివించడానికి. हम भी शरीर द्वारा सुनते हैं धारण करते हैं,
మనం కూడా శరీరం ద్వారా వింటున్నాము, धारण చేస్తున్నాము. संस्कारों अनुसार ही एक शरीर छोड़ दूसरा धारण करते हैं. సంస్కారాల అనుసారంగానే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాము. जैसे बाबा लड़ाई वालों का मिसाल देते हैं, ఎలాగైతే బాబా యుద్ధం చేసే వారి యొక్క ఉదాహరణ ఇస్తారు. लड़ाई के संस्कार ले जाते हैं तो फिर उनमें ही आ जाते हैं. యుద్ధం యొక్క సంస్కారాలు తీసుకుని వెళ్తారు, తిరిగి మళ్ళీ అందులోకి వస్తారు. अब बाप के संस्कारों का भी तुमको मालूम है कि निराकार बेहद के बाप में क्या संस्कार है. ఇప్పుడు బాబా యొక్క సంస్కారాలు కూడా మీకు తెలుసు. నిరాకార బేహద్ బాబాలో ఏ సంస్కారం ఉందో. वो मनुष्य सृष्टि का बीज रूप है, पतित पावन ज्ञान का सागर है. ఆయన మనుష్య సృష్టికి బీజరూపుడు, పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు. वही आकर पावन बनाएंगे, ఆయనే వచ్చి పావనంగా తయారు చేస్తారు. बाप कहते हैं मामेकम याद करो तो तुम्हारे जन्म जन्मांतर के వికర్మ వినాశ్ హోంగే. బాబా అంటున్నారు, నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశనం అవుతాయి. నహీ తో బహుత్ సజాయే ఖానీ పడేగి, లేకపోతే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. పద్ కుచ్ భీ నహీ మిలేగా, తిరిగి పదవి కూడా ఏమీ లభించదు. అబ్ బచ్చే జాన్తే హై బాబా హమ్కో సహజ్ రాస్తా బతా దేతే హై. ఇప్పుడు పిల్లలకి తెలుసు కదా, బాబా మనకి సహజమైన దారిని తెలియచేస్తున్నారు. कहते हैं मन मना भवा. బాబా అంటున్నారు మన్ మనా భవ. ఏ అక్షర్ भी గీతా में है, ఈ అక్షరం కూడా గీతలో ఉంది. పరంతు इसका अर्थ नहीं समझते, కానీ దీని అర్థం తెలీదు. బాప్ कहते हैं మామేకం యాద్ కరో. బాబా అంటున్నారు నన్నొక్కడినే స్మృతి చేయండి. देह सहित देह के सब धर्मों को छोड़ अपने को आत्मा समझ मुझ परम पिता परमात्मा को याद करो. దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలు వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్ముడైన నన్ను తలుచుకోండి. యాద్ కో హీ యోగ్ అగ్ని కహా జాతా హై. స్మృతినే యోగ అగ్ని అని అంటారు. योग कामन अक्षर है, योगमने अक्षरम कामनु. गीता में भी है, परंतु सिर्फ कृष्ण का नाम डाल देने से घोर अंधियारा कर दिया है. గీతలో కూడా ఉంది, కానీ కేవలం కృష్ణుడి పేరు వేయటంతో ఘోరమైన చీకటి అయిపోయింది. అభి తుమ్ సమझाते हो तो कह देते हैं ये तुम्हारी कल्पना है. ఇప్పుడు మీరు తెలియచేస్తే అంటారు ఇదంతా మీ కల్పన అని. కుచ్ భీ పతా నహీ పడతా హై, కొంచెం కూడా తెలియట్లేదు. ఉన్కో వర్సాతో లేనా హీ నహీ హై, వారికి వారసత్వం తీసుకోవాలని లేదు. పెహ్లే తో జబ్ ఏ సమझे कि बेहद का बाप बाप भी है, टीचर भी है, सतगुरु भी है, वही हमको पढ़ाते हैं. ముందు ఇదే అర్థం చేసుకోవాలి. ఈ అనంతమైన తండ్రి మనకి తండ్రి కూడాను, టీచరు మరియు సద్గురువు కూడా, వారి మమ్మల్ని చదివిస్తున్నారు. ఏ పక్కా నిశ్చయ్ చహియే, ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. నయే ఆద్మీకో నిశ్చయ్ బైఠ్ జాయ్ అసంభవ్ హై, కొత్త వాళ్ళకి నిశ్చయం కూర్చోవటం అసంభవం. కోయి కోయి నయే నయే భీ సెన్సిబుల్ హోతే హై తో సమझ जाते हैं. కొంతమంది కొత్త కొత్త సెన్సిబుల్ పిల్లలుంటే అర్థం చేసుకుంటారు. కోయి తో యహా ఆనే భీ నహీ చాహతే, కొంతమంది ఇక్కడికి రావాలనుకోరు. కుచ్ భీ సమझते నహీ, కొంచెం కూడా అర్థం చేసుకోరు. జరా భీ బుద్ధి మే నహీ ఆతా, వారికి కొంచెం కూడా బుద్ధిలోకి రాదు. ఇతనే డేర్ బీకే హై, జరూర్ ఇన్హోంకో బాప్ సే వర్షా మిలా హోగా. ఇంతమంది లెక్కలేనంతమంది బీకేలు ఉన్నారు, మరి తప్పకుండా వీరికి బాబా నుండి వారసత్వం లభిస్తుంది. ఓ ఫ్యామిలీ హోగాయి, అది కుటుంబం అయిపోయింది కదా. నామ్ హీ లిఖా హువా హై
బ్రహ్మ కుమార్ కుమారియా. తో ఫ్యామిలీ హువా నా, పేరే రాయబడి ఉంది కదా, బ్రహ్మ కుమారి కుమారులు, కుటుంబం అయింది కదా. ప్రజాపిత బ్రహ్మకి ఫ్యామిలీ కితనీ బడి హై. ప్రజాపిత బ్రహ్మ యొక్క కుటుంబం ఎంత పెద్దది. పరంతు ఏ బాత్ కిసికి బుద్ధి మే నహీ ఆ సక్తి. కానీ ఈ విషయం ఎవరి బుద్ధిలోకి రాదు. కోయి పూఛే ఆప్కి ఎయిమ్ ఆబ్జెక్ట్ క్యా హై. ఎవరైనా మీ ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అని అడుగుతారు. బోలో బాహర్ బోర్డ్ పర్ లిఖా హువా హై ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారియా. తో ఫ్యామిలీ హో గయి. చెప్పండి, బయట బోర్డు పైన రాసి ఉంది ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు, ఫ్యామిలీ అయింది. దాదే సే వర్షా మిల్తా హై. తాతగారి నుంచి వారసత్వం లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మ ముఖ్ ద్వారా శివ్ బాబా రచన రచతే హై. ప్రజాపిత బ్రహ్మ ముఖం ద్వారా శివ్ బాబా రచనను రచిస్తున్నారు. తో ఓ క్రియేటర్ టెహరా, మరి ఆయన రచయిత అయ్యారు కదా. స్వర్గ రచతే హై. తో జరూర్ బచ్చోं को స్వర్గ కా వర్షా దేంగే. స్వర్గాన్ని రచిస్తారు. తప్పకుండా పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. తో యా ఫ్యామిలీ హువానా, మరి ఇది కుటుంబం అయింది కదా. బాప్ బచ్చే బచ్చియా और దాదా భీ హై. ఇక్కడ తండ్రి, పిల్లలు మరియు తాతగారు కూడా ఉన్నారు. బ్రహ్మ భీ హై, శివ్ భీ హై. ఇక్కడ బ్రహ్మ ఉన్నారు, శివ్ బాబా కూడా ఉన్నారు. ఓ హై రచయిత, వారు రచయిత. నిరాకార్ హై తో బచ్చోं को వర్షా कैसे देंगे. నిరాకారుడు, మరియు పిల్లలకు వారసత్వాన్ని ఎలా ఇస్తారు. బ్రహ్మ ద్వారా వర్షా దేతే హై. బ్రహ్మ ద్వారానే వారసత్వాన్ని ఇస్తారు. ఏ అచ్చి రీతి సమझाना चाहिए. ఇది మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. బోలో ఏ తుమ్హారే బాప్ కా ఘర్ హై. చెప్పండి, ఇది మీ తండ్రి ఇల్లు. ఇస్కో కహతే హై రుద్ర జ్ఞాన యజ్ఞ. దీన్నే రుద్ర జ్ఞాన యజ్ఞం అని అంటారు. హమ్ బ్రాహ్మణ్ హై. బాప్ కే సివాయ్ और कोई రాజయోగ్ సిఖలా నా సకే. మనం బ్రాహ్మణులం, బాబా తప్పించి ఇక ఇతరులెవరు రాజయోగాన్ని నేర్పించలేరు. గీతామే బి హెనా మన్మనాభవ అర్థాత్ మా మేకం యాద్ కరో. గీతలో కూడా ఉంది కదా, మన్మనాభవ అంటే నన్నొక్కడనే స్మృతి చేయండి. తో హమ్ ఉస్ ఏక్ బాప్ కో హీ యాద్ కర్తే హై. మరి మనం ఆ ఒక్క తండ్రినే తలుచుకుంటున్నాము. భక్తి మార్గ మే గాతే హై कि बाबा आप आएंगे तो हम वारी जाएंगे, हम आपके बनेंगे. భక్తి మార్గంలో పాడతారు కదా, బాబా మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీకు బలైపోతాం, మేము మీ వారిగా అయిపోతాము అని. హమ్ ఆత్మ ఇస్ దేహ కో ఛోడ్ ఆప్కే సాత్ చలి జాయేగి. ఆత్మలేని మేము ఈ దేహాన్ని వదిలి మీతో పాటు వెళ్ళిపోతాము. ఆప్కే బనేంగే తో జరూర్ ఆప్కే సాత్ భీ జాయేంగే. మీరు అయినట్లయితే మీతో పాటు మేము కూడా వెళ్తాము. సగాయి కడితే హే తో సాజన్ సాత్లే జాయేగేనా. నిశ్చితార్థమైనప్పుడు ప్రియుడు తీసుకుని వెళ్తాడు కదా కూడా. ఏ శివ్ సాజన్ భీ కహతే హై. హమ్ తుమ్కో ఇస్ దుఃఖోं से छुड़ाए సుఖ్ దామే లే చలేంగే. అలాగే ఈయన్ని శివ సాజన్ అని అంటారు, శివప్రియుడు. వీరు మనల్ని దుఃఖాల నుంచి విడిపించి సుఖధామంలోకి తీసుకువెళ్తారు. ఫిర్ అప్నే అప్నే పురుషార్థ్ అనుసార్ జాకర్ రాజాయి కరేంగి. తిరిగి తమ తమ పురుషార్థం అనుసారంగా వెళ్ళి రాజ్యం చేస్తారు. జో జితనా జ్ఞాన్ ధన్ ధారణ కరేంగే ఉతనా ఊంచ్ పద్ పాయేంగే. ఎవరు ఎంత జ్ఞానాన్ని ధనాన్ని ధారణ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. చోటీ చోటీ కుమారియా భీ సర్వీస్ కర్ రహీ హై. చిన్న చిన్న కుమారీలు కూడా సేవ చేస్తున్నారు. ఉన్హోం కో హీ బడే బడే విద్వాన్ పండితోం ఆది కో సమझाना హై. వారు కూడా వెళ్ళి పెద్ద పెద్ద విద్వాంసులకు పండితులకు తెలియచేయాలి. షౌక్ హోనా చాహియే. అభిరుచి ఉండాలి. కుస్తీ హోతీ హై తో బడి బడి ఛాలెంజెస్ దేతే హై. కుస్తీ పోటీలు జరిగేటప్పుడు చూడండి పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఇస్తారు. తో ఇన్కే సాత్ హమ్ లడేంగే. వీరితో మేము యుద్ధం చేస్తాము అని. సర్వీసేబుల్ బచ్చోं को
ఆరామ్ సే సోనా నహీ చాహియే. సేవాదారి పిల్లలు విశ్రాంతిగా నిద్రపోకూడదు. ఆరామ్ హరామ్ హై, విశ్రాంతి నిషేధించబడింది. జో భీ అప్నే కో మహారథి సమజ్తే హై ఉన్హే సుఖ సే సోనా నహీ హై. ఎవరైతే తమని మహారథిగా భావిస్తారో వారు సుఖంగా నిద్రపోకూడదు. సర్వీస్ పర్ చక్కర్ లగానా చాహియే, సేవలో చక్రాలు కొట్టాలి. ఆజ్కల్ బాబా ప్రదర్శనియా బహుత్ బన్వాతే రహతే హై. ఈ రోజుల్లో బాబా ఎన్నో ప్రదర్శనీలు తయారు చేస్తూ ఉంటారు. బడో బడోంకో నిమంత్రణ భేజ్దో, పెద్ద పెద్ద వారందరికీ ఆహ్వానాలు పంపించండి. అభి నహీతో పీछे ఆ జాయింగే, ఇప్పుడు లేకపోతే అంతిమంలో వస్తారు. సాధు సంత్ మహాత్మా కోయి భీ హో జగాతే రహో. సాధువులు, సన్యాసులు, మహాత్ములు ఎవరైనా సరే మేల్కొల్పుతూ ఉండండి. పరంతు బాత్ కర్నే వాలా చాహియే మహారథి, కానీ మాట్లాడే వాళ్ళు మహారథులై ఉండాలి. జిన్కా బాప్ సే యోగ్ నహీ ప్యార్ నహీ वो तो जैसे ఖాళీ బాదల్ హే वो क्या करेंगे. ఎవరికైతే బాబాతో యోగం లేదు, ప్రేమ లేదు, వారు ఖాళీ మేఘాలు, వారు ఏమి చేస్తారు. ఏ తో జాన్తే హో పడే హువే కే ఆగే అన్పడ్ బరి డోయేంగే. ఇది తెలుసు కదా, చదువుకున్న వారి ముందు చదువుకోలేని వారు తల వంచాల్సి ఉంటుంది. హర్ ఏక్ ఖుద్ కో సమజ్ సక్తే హై హమ్ కహా తక్ పడా హువా హూ. ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి, మేము ఎంతవరకు చదువుకున్నాం. సర్వీస్ కర్కే దిఖాతా హూ, సేవ చేసి చూపిస్తున్నామా. అగర్ బాదల్ భరా హువా హై और बरसे नहीं तो वो बादल ही क्या काम का. ఒకవేళ మేఘాలు నిండిపోయి ఉన్నాయి, వర్షించకపోతే ఆ మేఘాలు ఎందుకు పనికొస్తాయి. హరేకో అప్ని సమజ్ చాహియే, ప్రతి ఒక్కరికి తమ తెలివి జ్ఞానం కావాలి. फालतू देह अभिमान के नशे में रहेंगे तो ऊंच पद हमेशा के लिए गवा देंगे. వ్యర్థమైన దేహాభిమానం యొక్క నశాలో ఉంటే ఉన్నత పదవి సదాకాలికంగా పోగొట్టుకుంటారు. బాబాకు సర్వీస్ కా కితనా షౌక్ హై, బాబాకి సేవ యొక్క అభిరుచి ఎంత ఉంది. గవర్నమెంట్ కో సమझाना चाहिए तो हमको హాల్ దో, గవర్నమెంట్ కూడా తెలియచేయాలి మాకు హాల్ ఇవ్వండి అని. జహా హమ్ ఏ రూహానీ సేవా కర్ మనుష్య కో దేవతా బనాదే, అక్కడ మనం ఈ ఆత్మీక సేవని చేసి మనుషుల్ని దేవతగా తయారు చేయాలి. బాప్ ఆయే హీ హై రాజయోగ్ సిఖానే, బాబా వచ్చిందే రాజయోగం నేర్పించడానికి, కానీ యుక్తియుక్తంగా తెలియచేయాలి. జో భాషణ్ హీ నహీ జాన్తే ఓ థోడే హీ సమझा సకేంగే. ఎవరికైతే భాషనే తెలీదో వారు ఇతరులకు ఎలా తెలియచేయగలరు. ऊंच पद पाना सके, వారు ఉన్నత పదవిని పొందలేరు. పద్ ఓ పా సకేంగే జో సర్వీస్ కరేంగే, ఎవరైతే సేవ చేస్తారో వారే పదవిని పొందుతారు. బడోం బడోంకో లిఖో, పెద్ద పెద్ద వారికి రాయండి, ఈ జ్ఞానం లేకుండా భారతదేశం లేక ప్రపంచం యొక్క కళ్యాణం జరగదు అని. ఎడ్యుకేషన్ హే ముఖ్య, ఇందులో చదువు ముఖ్యమైంది. ఇన్ లక్ష్మీ నారాయణ్ నే బి ఎడ్యుకేషన్ సే హీ పద్ పాయానా, ఈ లక్ష్మీనారాయణులు కూడా చదువు ద్వారానే ఈ పదవిని పొందారు కదా. అగ్లే జన్మే రాజయోగ్ సీకే హై, ముందు జన్మలో రాజయోగం నేర్చుకున్నారు. హమ్ భీ అభి యహా పర్ రహే హై, మేము కూడా ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నాం. స్కూల్ మే స్టూడెంట్స్ సమజ్తే హై హమ్ ఏ ఇమ్తిహాన్ దేకర్ ఫిర్ జాకర్ ఏ బనేంగే. స్కూల్లో స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారు కదా, మేము ఈ పరీక్ష ఇచ్చి వెళ్ళి ఇలా అవుతాము అని. ఏ తుమ్కో నాలెడ్జ్ మిల్తీ హై ఓ ఇస్ దునియా కే లియే నహీ హై, ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది, అది ఈ ప్రపంచానికి కాదు. తుమ్ భీ పढ़ते हो భవిష్య 21 జన్మోं के लिए ప్రాలబ్ధ బనానే కే లియే, మీరు చదువుకునేది భవిష్యత్ 21 జన్మలకి ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునేందుకు. ఓ పढ़ते हैं इस जन्म के सुख के लिए, వారు చదివేది ఈ జన్మ సుఖం కోసం. तो वो भी पढ़ना और साथ साथ ये भी शिक्षा सीखनी है, इसमें डरने की बात नहीं. అలాగే చదువుకోవాలి, దాంతోపాటు ఈ శిక్షను కూడా నేర్చుకోవాలి, ఇందులో భయపడాల్సిన విషయం లేదు. స్పిరిచువల్ నాలెడ్జ్ క్యూ నహీ లేనీ చాహియే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎందుకు తీసుకోకూడదు.
చిత్ర లేకర్ జాయ్ समझाना चाहिए. చిత్రాలు తీసుకువెళ్ళి తెలియచేయాలి. బోలో నాలెడ్జ్ సబ్కే లియే बहुत ज़रूरी है. అందరికీ చెప్పండి, ఈ జ్ఞానం అందరికీ తప్పనిసరి. నౌకరీ టోకరీ మే ఫసే హుయే रहते हैं. కానీ పిల్లలు ఉద్యోగాలు వ్యాపారాలు ఈ బంధనాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. బంధన్ ముక్త హై తో ఫిర్ సర్వీస్ మే లగ్ జానా चाहिए. బంధన ముక్తులై ఉన్నట్లయితే సేవలో నిమగ్నమైపోవాలి. శ్రీమత్ పర్ సబ్ చల్నే వాలే తో నహీ. శ్రీమతంపై అందరూ నడవట్లేదు. కోయి బచ్చోం కో షౌక్ బహుత్ హై. కొంతమంది పిల్లలకి ఇంట్రెస్ట్ చాలా ఉంది. పరంతు నషా నహీ చడతా కి హమ్ జాయే బహుతోం కా కళ్యాణ్ కరే. కానీ నషా ఎక్కట్లేదు, మేం వెళ్ళి అనేకుల కళ్యాణం చేయాలి అని. తో బాబా भी समझे జబ్కి బాలిక్ హో జాయే తో గుటకా క్యూ ఖానా चाहिए. బాబా అంటున్నారు, ఎప్పుడైతే మైనారిటీ తీరిందో మరి గుటకలు ఎందుకు మింగాలి. कह सकते हैं कि हमको तो भारत का उद्धार करना है. అందరికీ తెలియచేయాలి, మేం భారతదేశంకి ఉద్ధరణ చేయాలి. సచ్చి సేవా కర్ మనుష్యకు దేవతా బనానా హై. సత్యమైన సేవను చేసి మనుషుల్ని దేవతలుగా తయారు చేయాలి అని. బాబాకు తో వండర్ లగ్తా హై. బాబాకైతే అద్భుతం అనిపిస్తుంది. నషా నహీ చెడతా ఇస్లియే బాబా कहते हैं రజో బుద్ధి హై. నషా ఎక్కకపోతే బాబా అంటారు రజో బుద్ధి అని. ఛాన్స్ బహుత్ అచ్చా హై. ఛాన్స్ అయితే చాలా మంచిది ఉంది. ऐसे भी बहुत है. ఇలా చాలామంది ఉన్నారు. జ్ఞానంలో గర్వంగా చాలా ఉంటున్నారు, కానీ డిస్సర్వీస్ ఎక్కువ చేస్తున్నారు. ఏతో గుడ్ జానే గుడ్కి గోదరి జానే. అందుకే ఇది బెల్లానికి తెలియాలి, బెల్లం ఉండే సంచికి తెలియాలి. బాబాకు తెలియాలి, వాళ్ళకు తెలియాలి. రాహు కా గ్రహణ్ బయట చేతా హై. వారిపైన రాహు గ్రహణం కూర్చుంటుంది. బృహస్పతికి దశ ఉత్తర్ రాహుకి బయట జాతి హై. బృహస్పతి దశ దిగిపోయి రాహు దశ కూర్చుంటుంది. అభి దేఖో అచ్చా చల్ రహా హై. ఇప్పుడిప్పుడే చూడండి బాగా నడుస్తున్నారు. అభి దేఖో ఫిర్ గ్రహచారి బయట జాతి హై గిర్ పడితే హై. ఇప్పుడిప్పుడే చూడండి గ్రహచారం కూర్చుంటోంది, కింద పడిపోతున్నారు. బచ్చోం కో తో బహుత్ బహాదూర్ హోనా హై. పిల్లలు చాలా బహాదూర్లుగా ఉండాలి. హమ్ ఇస్ భారత్కు స్వర్గవాసి బనాకర్ చూడెంగే. మేము ఈ భారతదేశాన్ని స్వర్గవాసిగా తయారు చేసి వదులుతాము అని. తుమ్హారా ధర్మ హై నరకవాసీకో స్వర్గవాసి బనానా. మీ యొక్క ధర్మము నరకవాసీల్ని స్వర్గవాసీలుగా తయారు చేయటం. భ్రష్టాచారికో శ్రేష్టాచారి బనానా. భ్రష్టాచారీల్ని శ్రేష్టాచారిగా తయారు చేయటం. బాబా నషాతో బహుత్ అచ్చా చడాతే హై, పరంతు బచ్చోం మే నంబర్వార్ చడతా హై. బాబా నషా చాలా బాగా ఎక్కిస్తారు, కానీ పిల్లల్లో నంబర్ వార్గా నషా ఎక్కుతుంది. అచ్చా मीठे मीठे सिक्के लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బంధన్ ముక్త బన్ భారత్కు సచ్చి సేవ కర్నీ హై. బంధన ముక్తుల ఈ భారతదేశానికి సత్యమైన సేవను చేయాలి. రూహానీ సేవాకర్ మనుష్యకో దేవతా బనానా హే. ఆత్మిక సేవను చేసి మనుషుల్ని దేవతలుగా తయారు చేయాలి. జ్ఞాన్కే ఘమండమే నహీ ఆనా హే. జ్ఞానం యొక్క గర్వంలోకి రాకూడదు. రూహానీ నషేమే రెహనా హే. ఆత్మిక నషాలో ఉండాలి. రెండో పాయింట్, నిశ్చయ్ బుద్ధి బన్ పహలే అప్ని అవస్థ పక్కి కర్నీ హై. నిశ్చయ బుద్ధిగా అయి ముందు మీ అవస్థని పక్కా చేసుకోవాలి. దేహ సహిత్ జో కుచ్ దేఖ్నే మే ఆతా హై ఉన్సే తోడనా హై और एक बाप के साथ जोड़ना है. దేహ సహితంగా ఏదైతే కనిపిస్తుందో దాన్ని తెంచేసి ఒక బాబాతో జోడించాలి. वरदानमो बाप के संस्कार को अपने निजी संस्कार बनाने वाले व्यर्थ व पुराने संस्कारों से मुक्त भव. బాబా యొక్క సంస్కారాలను తమ నిజమైన సంస్కారాలుగా తయారు చేసుకునే వ్యర్థము లేక పాత సంస్కారాల నుండి ముక్తి భవ.
कोई भी व्यर्थ संकल्प व पुराने संस्कार देह अभिमान के संबंध से है। आत्मिक स्वरूप के संस्कार बाप समान होंगे। ఏ వ్యర్థ సంకల్పాలు లేక పాత సంస్కారాలు దేహాభిమానం యొక్క సంబంధంతో ఉంటే ఆత్మిక స్వరూపం యొక్క సంస్కారాలే బాప్ సమానంగా ఉంటాయి. జైసే బాప్ సదా విశ్వ కళ్యాణకారి, పరోపకారి, రెహమ్దిల్, వరదాతా హే. ఎలాగైతే బాబా సదా విశ్వ కళ్యాణకారి, పరోపకారి, దయార్థ హృదయుడు, వరదాత, ఈ స్వయం యొక్క సంస్కారాలు కూడా న్యాచురల్ అవ్వాలి. संस्कार बनना अर्थात संकल्प, बोल और कर्म स्वतः उसी प्रमाण चलना. సంస్కారాలు తయారవటము అంటే సంకల్పం, మాట, కర్మ స్వతహాగా దాని ప్రమాణం నడవటం. జీవన్ మే సంస్కార్ ఎక్ చాబీ హై. జీవితంలో సంస్కారం ఒక తాళం చెవి. దీని ద్వారా స్వతహాగా నడుస్తూ ఉంటారు. ఫిర్ మెహనత్ కర్నేకి జరూరత్ నహీ రహతీ. తిరిగి శ్రమ పడవలసిన అవసరమే ఉండదు. స్లోగన్ आत्मिक स्थिति में स्थित रह अपने शरीर द्वारा कार्य कराने वाले ही सच्चे पुरुषार्थी हैं. ఆత్మిక స్థితిలో స్థితులయ్యి తమ రథం ద్వారా కార్యం చేయించేవారే సత్యమైన పురుషార్థులు. అచ్చా, ఓం శాంతి.